వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఈ రోజుల్లో ఎవరి ప్రపంచం వాళ్ళది, ఎవరి లోకం వారిది అనమాట. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఒకరి మెంటాలిటీ, ఒకరి నిర్ణయాలు ఇంకొకరికి నచ్చవనమాట. అంత ఇండివిడ్యువాలిటీ పెరిగిపోయిందనమాట. మరి అలాంటి పరిస్థితిలో ఒక మనిషి ఎప్పటికీ నీతోనే ఉంటాడు. ఎవరైనా కానీ నీకు దగ్గరైన వాళ్ళు ఎప్పటికీ కూడా నీతో ఉంటారు అని ఏదైతే నువ్వు ఒక భ్రమలో బతుకుతూ ఉంటావో అది శుద్ధ అబద్ధము. ఎప్పటికీ కూడా ఆ పొరపాటు ఎదుట వాళ్ళది కాదు, మీదే అవుతదనమాట. ఎందుకంటే రకరకాల మనుషులు ఏ నిమిషంలో ఏ క్షణంలో ఏ విధంగా మారతారో కూడా తెలియని రోజులనమాట. అలాంటప్పుడు ఒక మనిషిని నువ్వు నమ్మావు కదా అని వాళ్ళు ఎప్పటికీ నీతోనే ఉంటారనుకోవడము కంప్లీట్‌గా నీ పొరపాటే అవుతదనమాట. నువ్వు ఎంత మంచోడివైనా కానీ, వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ మూడ్‌ని బట్టి నువ్వు ఎప్పుడు అవసరపడతావు, వాళ్ళ మూడ్ మంచిగా ఉందే అప్పుడు నువ్వు మంచిగా కనపడతావు. వాళ్ళకి అవసరం ఉందా అప్పుడు నువ్వు మంచిగా కనపడతావు. వాళ్ళ మూడ్ చేంజ్ అయినప్పుడు నువ్వు చెడ్డగా కనపడతావు. వాళ్ళకి ఎవరి మీదైనా కోపం వచ్చినా గానీ అప్పుడు కూడా నువ్వే చెడ్డగా కనపడతావు. ఎందుకంటే నువ్వు మంచోడివి కదా! నీ మంచితనం ఎలా కనిపిస్తుందంటే వాళ్ళకి అంత చేతగానితనంగా కనిపిస్తదనమాట. వాళ్ళు ఎలాంటి మూడ్‌లో ఉన్నా కానీ తిట్టడానికి నిన్ను వాడుకుంటారు. ఏదైనా టకీమని తప్పు వాళ్ళు చేసినా ఏదైనా తోసేయాలంటే దానికి నిన్ను వాడుకుంటారు. వాళ్ళకేదైనా డబ్బులు కావాలంటే నిన్ను వాడుకుంటారు. అదే ఎప్పుడు అవసరాలొస్తాయో అప్పుడు నిన్ను వాడుకుంటారు. నువ్వు గుర్తొస్తావు. అప్పుడు నిజమైన ఫ్రెండ్‌గా కనిపిస్తూ ఉంటావనమాట. మిగతా అప్పుడు అసలు నీతో పని లేనప్పుడు, ఓన్లీ వాళ్ళకి టైం లేనప్పుడు నువ్వు గుర్తుకు రావు. నీ ఆలోచన రాదు. నీతో మాట్లాడాలి, నువ్వెలా ఉన్నావో కనుక్కోవాలన్న అవగాహన కూడా వాళ్ళకి ఉండదనమాట. అంత బిజీలో మరి నిన్నెక్కడ తలుచుకుంటారు? నీకెక్కడ మెసేజ్ చేస్తారు చెప్పండి? ఎప్పుడైతే బాగా ఖాళీ టైం ఉంటదో, టైం పాస్ చెయ్యాలని అనిపిస్తదో అప్పుడు గుర్తుకు రావచ్చు నువ్వు. ఎందుకు అంటే ఇంకా లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా బిజీగా ఉన్నారు. అప్పుడు నువ్వొక్కడివే ఖాళీగా ఉన్నావో వాళ్ళకనిపిస్తది. అంటే బేసిక్‌గా నువ్వు ఖాళీగా ఉన్నట్టు కాదు, వాళ్ళు ఖాళీగా ఉన్నారనమాట. అప్పుడు ఏ టైం అయినా, ఎప్పుడు మెసేజ్ చేసినా టక్కుమని రిప్లై వచ్చేది నీ దగ్గర నుంచే కాబట్టి, నువ్వు ఖాళీగా ఉంటావు. ఎప్పుడు అంత ఖాళీగా అన్న ఫీలింగ్ వాళ్ళకొస్తది. కానీ నువ్వు అంత వాల్యూ ఇస్తున్నావు వాళ్ళకి. అంతగా వాళ్ళు వాళ్ళకి నీ లైఫ్‌లో ప్లేస్ ఇచ్చావన్న సంగతి ఉండదు, గుర్తుండదు కూడా. సో, ఎవరిది పొరపాటు చెప్పండి వీటన్నిటిలో? ఇంత విన్న తర్వాత ఇలాంటి వాళ్ళని మీ చుట్టుపక్కల చూసిన తర్వాత, కొంతమంది లైఫుల్లో చూసిన తర్వాత, కొంతమంది ఎవరైతే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్తారో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు విన్న తర్వాత మీకేమనిపిస్తది? కంపల్సరీగా వాళ్ళ బిహేవియర్‌లో ఇంత మార్పు కనిపిస్తున్నప్పుడు, ఇంత సెల్ఫిష్‌నెస్‌గా అవతల వాళ్ళు కనిపిస్తున్నప్పుడు కూడా పదే పదే అంతలాగా మనం వాల్యూ ఇవ్వడం ఎప్పటికీ మన పొరపాటే అవుతది. కాబట్టి నువ్వు నీ లోకం అంటూ ఒకటి ఏర్పరచుకొని ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ నీ లోకంలో నువ్వు బ్రతుకుతూ ఉండు. ఇంకొకరు కావాలి అని ఇంకొకళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటావో, అందరూ నీ వాళ్ళే అని ఎప్పుడు అనుకుంటూ ఉంటావో, అందరూ ఎప్పుడు నీతోనే ఉంటారు, నీకే సపోర్ట్‌గా ఉంటారని అనుకుంటూ ఉంటావో, ఆ భ్రమలో నుంచి ఎప్పుడైతే బయటకొచ్చి నువ్వు నీలాగా ఒక ఇండివిడ్యుయల్‌గా బ్రతకడం మొదలు పెడతావో, అప్పుడు ఎలాంటి వాటికి నువ్వు వనకాల్సిన, తొనకాల్సిన అవసరం లేదు. ఎంత సిట్యుయేషన్ వచ్చినా నీతో నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఏ నిమిషంలో వెళ్ళిపోయినా నువ్వు దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉంటావనమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి.